కోపాలు ఇవి అవి. కానీ బయట వారు చూసినప్పుడు అంటూ ఉంటారు, ఏంటి నువ్వు ఆయన అంత మాటలు అంటుంటే ఎలాగ తట్టుకోగలుగుతున్నావు, అంతగా నేను బాధపరుస్తావు అంటే నువ్వు ఎలాగ తట్టుకోగలుగుతున్నావు, వై ఆర్ యు సో కామ్. నేనైతేనా ఇప్పటికి ఫైల్ చేసేదాన్ని డివోర్స్, ఇప్పటికి నేను లాయర్స్ని అసైన్ చేసేదాన్ని, నేనైతే నీ స్థానంలో ఉన్నాను అని అంటే మీరు అనాలి, దేవుని చేత ఆయన భార్యగా ఉండటానికి నేను అభిషేకించబడ్డాను. హల్లెలూయా. బికాజ్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్, నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద గ్రేస్ టు డూ దట్. తట్టుకోగలుగుతున్నారా, ఓర్చుకోగలుగుతున్నారా, సహించుకోగలుగుతున్నారా? మీరు దేవుని చేత అభిషేకించబడ్డారు, దేవుని ఆత్మ చేత. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు రిబెల్, ఇట్ ఈస్ ఈజీ టు ఫైట్. పోరాటానికి, తిరుగుబాటు చేయడానికి చాలా మందికి అది సులభమైనది, ఎవరైనా చేయగలుగుతారు. కానీ నిజంగా దేవుని ఆత్మతోటి నింపబడిన వారిని మౌనంగా ఉండగలుగుతారు, తట్టుకోగలుగుతారు, ఎన్ని మాటలైనా ఓర్చుకోగలుగుతారు, సహించగలుగుతారు. ఎంతగా కాల క్రింద వేసి త్రొక్కినా నేను ఓర్చుకుంటాను. ఎందుకంటే నా దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. నా ధైర్యము, నా బలము నాకేంటో నాకు తెలుసు. ఈరోజు పలానా మాటలు అంటున్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని ఆ పనికి ప్రత్యేకపరిచాడు. ఎవరు తట్టుకోలేరు, కరెక్టే, మీరు ఒక్కరే తట్టుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృపనే మీకు ఏ రోజుకి ఆ రోజు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ తట్టుకునేలాగా చేస్తున్నాడండి. మీ తల్లియే చెప్తుందా, ఏంటి తను అలాగ తిడుతున్నాడా, అలాగా చేస్తున్నాడా? చాలా మంది అత్తగారులు చిచ్చులు పెట్టడానికి, అంత మాట అంటదా నీ భార్య నిన్ను, అంత మాట అంటాడా నీ భర్త నిన్ను అని చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి అటువంటి వారిని మీరు కొంచెం దూరం పెట్టండి. దూరం అంటే వారిని హేట్ చేయడము, అసహించుకోవడం అది కాదండి. ఆ మాటలు అంగీకరించకండి. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ ద గ్రేస్ టు బేర్ ఇట్. దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు. అందరి వల్ల కాదు, మీకే ఎందుకు అవుతుంది అంటే దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆ పని కోసం, ఆ వ్యక్తిగా ఉండటం కోసం అభిషేకించాడు. దేవుడు అభిషేకించాడు. అవును, నేను తిరుగుబాటు చేస్తానంటే దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు ఆ పని కోసము, ఆ సిచ్యువేషన్ కోసం, ఆ వ్యక్తి కోసము దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు. ఎవరో మాటలు విని, అవును నాకు కూడా హక్కులున్నాయి, నేను కూడా పోరాడుతున్నాను, ఆపండి, ఆ మాటలు వద్దండి. అటువంటి రేపే మనుషులు ఉన్నట్లయితే వారిని పక్కన పెట్టండి, దూరం పెట్టండి. లేకపోతే మీ చెవులున్న వారు వినుగాక అంటాడు కదండి యేసు ప్రభు. అదే రీతిగా మీకు ఎంతగా వినబడిన అవన్నీ హృదయంలోకి తీసుకోకండి. చెవులు మందం చేసుకోండి. అవన్నీ నేను పట్టించుకుని అవన్నీ నేను తీసుకోండి. అవును, నా భర్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, అవును నా భార్య కొంచెము అవిధేయురాలుగా ఉండొచ్చు, కానీ నా దేవుడు నాకు కృపనిచ్చాడు. ఈ కుటుంబాన్ని, ఈ మ్యారేజ్ లైఫ్ ని నిలబెట్టడానికి దేవుడు అభిషేకము నాకు ఇచ్చాడు అని ముందుకు వెళ్తూ ఉండండి. దేవుడే మీ మంచితనాన్ని బట్టి, మీ సహింపును బట్టి, మీ సహనము బట్టి దేవుడు ఆ వ్యక్తిలో కార్యము జరిగిస్తాడు అన్నవారు ఉంటే ఆమె నన్ను దగ్గరగా చెప్తారండి. హల్లెలూయా.